పండుగ పూటనో లేకపోతే వీకెండ్స్ లోపటనో హైవేలలో పోతుంటే టోల్ గేట్ దగ్గర బాధ తెలుస్తుంది. దాదాపు కిలోమీటర్ల లెక్కన బార్లు ఉంటాయి. అప్పుడు ఎంత ఫ్రస్ట్రేషన్ వస్తుంది అంటే పైసలు కొడుతూ పాపంగా ఉన్నట్టు ఉంటుంది. రోడ్డు మీదకి ఎక్కాలంటే భయమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. మనం చూస్తుంటాం జనరల్ సంక్రాంతి పండుగకు ఈ విజయవాడ హైవేలను లేకపోతే దసరా పండుగకు ఆ బెంగళూరు హైవేలను పోతుంటే ఆ బాధ తెలుస్తుంది. మినిమం 15 నిమిషాలు అంటే రూల్స్ ఉన్నాయంటారు. 5 నిమిషాలు లేకపోతే కొన్ని నిమిషాల కంటే లేట్ అయితే మనం కట్టాల్సిన అవసరం లేదు. అది అవన్నీ ఈనాడు వాడు రష్ ఉంది నువ్వు కట్టాల్సిందే అంటాడు. ఆ మాట పక్కన పెడితే ఆడ 20 నిమిషాలు 30 నిమిషాలు మనం ఆ ట్రాఫిక్లో స్టక్ అయినప్పుడు ఎట్లుంటుందో తెలుసు. ఆ బాధ, ఆ ఇరిటేషన్, ఆ ఫ్రస్ట్రేషన్. రెండవది, ఫర్ ఎగ్జాంపుల్ మనం పోయేటువంటి డెస్టినేషన్ ఇంకో కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆడ టోల్ గేట్ వచ్చి ఉంటుంది. ఆడేం పే చేయాలి మనం? వాళ్ళ 150 రూపాయలు ఉంటే 150 రూపాయలు పే చేయాలి. అంటే మనం ఆడ ప్రయాణించేది కిలోమీటరే ఉంటుంది, కానీ 150 రూపాయల ట్యాక్స్ అయితే జనరల్ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఓ టోల్ గేట్ దాటుతాం, ఓ 30 కిలోమీటర్లు పోతాం. ఈ టోల్ గేట్ ఏరియాలో డబ్బులు కట్టింటాం ఆల్రెడీ. ఇంకా అవతల మన ఊరు జస్ట్ మనం పోయే డెస్టినేషన్ కిలోమీటర్ దూరంలోనో 2 కిలోమీటర్ల దూరంలోనో ఉంటుంది. మళ్ళీ ఆ టోల్ గేట్లో పోయినామని చెప్పేసి మళ్ళీ మొత్తం అమౌంట్ కట్టాల్సిందే. అంటే జేబుకు చిల్లు పడ్డట్టు. ఆ టోల్ గేట్ పరిధి ఎంత ఉంటుందో అంత దూరం పోతే నష్టంలే, కానీ టోల్ గేట్ నుంచి 1/2 కిలోమీటర్ దూరం పోయినా సరే 100 రూపాయలు కట్టాలన్నప్పుడు ఎంత బాధ అనిపిస్తుంది. అట్లాంటి వాటికి చెక్ పెట్టబోతుంది సెంట్రల్ గవర్నమెంట్. నీవు ఎంత దూరం ప్రయాణిస్తావో అంత దూరానికి మాత్రమే టోల్ కడితే హ్యాపీ ఉంది కదా. రెండోది, ఫస్ట్ 20 కిలోమీటర్లు ఫ్రీ అంట. ఫర్ ఎగ్జాంపుల్ ఆ టోల్ గేట్ పరిధి 50 కిలోమీటర్లు ఉంటే ఫస్ట్ 20 కిలోమీటర్లు ఫ్రీ అంట. ఆ తర్వాత ఛార్జ్ పడుతుందంట. లేదు అనుకుంటే నీ ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు చెప్పినప్పుడు ఓ టోల్ గేట్ పరిధి 30 కిలోమీటర్లు ఉంటుంది. నీ కిలోమీటర్ దూరమే దాంట్లో ప్రయాణించుంటావు. ఆ కిలోమీటర్కే నీకు ఛార్జ్ పడితే వినడానికి కూడా హ్యాపీ ఉంది కదా. అట్లాంటి పాలసీ అయితే తెస్తుందంట. GPS ట్రాకింగ్ తోటి, శాటిలైట్ ట్రాకింగ్ తోటి నీ వెహికల్ ఎంత దూరం ప్రయాణిస్తుందో క్యాలిక్యులేట్ చేసి నీ వ్యాలెట్ల నుంచి డైరెక్ట్ డబ్బులు కట్ చేస్తుందంట. ప్రస్తుతానికి ఆ GPS ఎనేబుల్డ్ ఉన్నటువంటి వెహికల్స్ కి ఈ పాలసీ ఇంప్లిమెంట్ చేయబోతున్నారంట. త్వరలోనే మనకు ఆల్రెడీ ఫాస్ట్ ట్యాగ్ రూట్స్ ఉన్నట్టే ఈ GPS సంబంధించినటువంటి శాటిలైట్ ఫాస్ట్ ట్యాగ్ ఉండేటువంటి వాటికి సపరేట్ లైన్ పెడతారంట. ఆ వెహికల్స్ దాంట్లో పోవాలా. ఇక ఫ్యూచర్ లో అన్ని వెహికల్స్ కి కూడా ఆ GPS సిస్టమ్, ట్రాకింగ్ సిస్టమ్ తీసుకురావచ్చు. దాని నుంచి శాటిలైట్ నుంచి మన వెహికల్ వ్యాలెట్ లో ఉండేటువంటి దాంట్లో నుంచి అమౌంట్ అయితే కట్ చేస్తారంట. ఇదైతే కొంచెం గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే గంటల తరబడి ఆ లైన్లో నిలబడకుండా, లేదనుకుంటే 50 కిలోమీటర్ల పరిధి ఉంటే మనం 5 కిలోమీటర్లు పోయినా సరే 100 రూపాయలు కట్టాలనేటువంటి ఇబ్బందులు ఇక మీదట ఉండవు. ఇది ఎట్లా గుడ్ న్యూస్. అతి త్వరలోనే ఈ ఫాస్ట్ ట్యాగ్ సిస్టమ్ కూడా అందుబాటులోకి రాబోతుందంట. ఇక అందరికీ అంటే ఫ్యూచర్ లో ఇంకా కొన్ని రోజుల తర్వాత, ప్రజెంట్ అయితే అన్ని GPS ఎనేబుల్ అయ్యేంత వరకు ఈ టోల్ గేట్స్ ఉంటాయి. ఆ తర్వాత ఆ టోల్ గేట్లను కూడా తీసేస్తారు ఫ్యూచర్ లో.